హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమతి క్రియేషన్స్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నేను అనుకుంటానండి. ఇవాళ ముందుగా పిల్లల కోసం చాలా ఇష్టపడతారండి అటుకులతో స్నాక్స్ చేస్తున్నాను. 10 మినిట్స్లో అయిపోతుందన్నమాట. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. అటుకులు 1 గ్లాస్ తీసుకున్నాను. టీ గ్లాస్తో పుట్నాల పప్పు తీసుకున్నాను. అలానే పల్లీలు 1 టీ గ్లాస్ తీసుకున్నాను. కడిగి పెట్టుకున్న కరివేపాకు, కారం, వెల్లుల్లి, ఉప్పు టేస్ట్కి సరిపడా. అలానే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేడి చేసుకున్నానండి. దీంట్లో పల్లీలు వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ టైం పడుతుందండి వేగడం కోసం. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి పల్లీని, లేకపోతే వేగదన్నమాట. ఇలా వేగితే సరిపోతుందండి. కలర్ మారిపోయింది, ఇంతకంటే వేగితే మాడిపోతుంది అనమాట. చాలండి, ఇంకా తీసేసుకుందాం. అలానే పుట్నాలు కూడా వేస్తున్నానండి. ఇవి కూడా సిమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ వేగితే సరిపోతాయండి. ఇది ఎక్కువ టైం పట్టదనమాట. ఇలా వేగితే సరిపోతుందండి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుందాం. ఇలా అన్నీ కలిపి పక్కన పెడుతున్నాను నేను. ఒకటే గిన్నెలో వేసానండి. అలానే కరివేపాకు సిమ్లో పెట్టి వేసుకోండి, లేదంటే ఆయిల్ చింది మీద పడుతుందన్నమాట. జాగ్రత్తగా చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అవ్వాలి. ఇలా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టుకుందాం. కరివేపాకుని సపరేట్ ప్లేట్లో ఇలా పక్కన పెట్టుకోవాలి. అలానే అటుకులు కూడా వేస్తున్నానండి. ఇవి కొంచెం తొందరగానే ఫ్రై అవుతాయి. ఒక 1 మినిట్ టైం పడుతుంది. ఈ అటుకులు వేగేటప్పుడు ఆయిల్ సిమ్లో పెట్టుకోకూడదండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. అప్పుడే అటుకులు బాగా పొంగుతాయి అన్నమాట, లేదంటే పొంగవు. ఇలా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు తీసి పల్లీలు, పుట్నాలు ముందుగా వేసాను కదా, దాంట్లోనే వేసాను. ఇలా ఆయిల్ వేగినప్పుడు మాత్రమే అవి వేసుకుంటే చాలా బాగా పొంగుతాయని అటుకులు. కొంచెం పసుపు కూడా వేస్తానండి. ఆయిల్ అంతా అయిపోయింది కదండి, లాస్ట్లో కొంచెం అంటే కొంచెం ఉంటుంది. దాంట్లో వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చిగా దంచుకొని వేయిస్తున్నాను. కొంచెం వేగితే సరిపోతుందండి. ఇది బాగా వేగిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకులో వెల్లుల్లి రెబ్బల్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించానండి. లైట్గా చాలు, ఎక్కువ వేయించుకోవద్దు, లేదంటే మాడిపోతుంది. అలానే ముందుగా చూపించిన కారం, ఉప్పు వేస్తున్నాను. ఈ వెల్లుల్లిలోనే కొంచెం పసుపు కూడా వేసానండి. ఇప్పుడు ఇవన్నీ కలిపి ఇలా నలిపేస్తున్నాను చేత్తోనే. ఎందుకంటే మనకి అటుకులతో నలిపితే మళ్ళీ అటుకులు కూడా వేగిపోతాయి కాబట్టి నేను ఎందుకని ఇలా నలిపి చూపిస్తున్నాను. మనం ముందుగా వేయించుకున్న అటుకులు కూడా వేసి చూపిస్తాను. ముందుగా వేయించుకున్న అటుకులు కూడా వేస్తున్నానండి. ఇవన్నీ కలిపి మీకు చూపిస్తాను. వీడియో తీయటం వల్ల కలపటం అవ్వట్లేదు, అందుకని తర్వాత చూపిస్తానండి. కలిపిన తర్వాత ఇలా ఉంది. మీకు కావాలంటే కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో జీడిపప్పు కూడా ఉంటే కనుక మీరు వేయించి వేసుకోండి. చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కలిపిన తర్వాత ఇలా ఉంది. మీకు కావాలంటే కారం ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు, తక్కువ కావాలన్న వాళ్ళకు కూడా వేసుకోవచ్చు. దీంట్లో జీడిపప్పు కూడా ఉంటే కనుక మీరు వేయించి వేసుకోండి. చాలా బాగుంటుంది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చండి. ఇది
కలిపిన తర్వాత ఇలా ఉంటుంది. మీ టేస్ట్కి సరిపడా కొంచెం కారం, సాల్ట్